లైంగిక వేధింపుల కేసులో కొన్ని నెలల క్రితం జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్పై విడుదలయ్యారు. సృష్టి వర్మపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో కింద కేసు నమోదైంది. ఈ వివాదంతో జానీ మాస్టర్ తన జాతీయ అవార్డు కూడా కోల్పోవలసి వచ్చింది. బెయిల్పై బయటకు వచ్చాక జానీ మాస్టర్ అతని భార్య తొలిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వైపు నుంచి చెప్పుకోవాల్సినవి చెప్పుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ చెప్పిన విషయాలకి సృష్టి వర్మ కూడా కౌంటర్ ఇచ్చింది. తొలిసారి సృష్టి వర్మ మాట్లాడుతూ, జానీ మాస్టర్ పై నేను కక్షతో కేసు పెట్టలేదు. అది నా ఆత్మగౌరవానికి సంబంధించినది. ఒక అమ్మాయిని శారీరకంగా మానసికంగా వాడుకొని ఆ తర్వాత మరో అమ్మాయితో ఉంటే సమర్థించదగిన విషయమా? నేను స్పందించకుండా సైలెంట్ గా ఉండాలా? అది నా ఆత్మగౌరవానికి దెబ్బ కాదా? అంటూ సృష్టి వర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. నాకు ఆ టైంలో 2 మార్గాలు మాత్రమే కనిపించాయి. ఒకటి, ధైర్యంగా ముందుకు వెళ్లడం, లేదా ఈ జీవితాన్ని వదిలేయడం. నేను మొదటిది ఎంచుకున్నా అని సృష్టి వర్మ తెలిపారు. పుష్ప 2 సెట్స్ లో జానీ మాస్టర్ నాతో గొడవ చేసి చేయి చేసుకున్నాడు. ఈ సంఘటనని కొంతమంది డాన్సర్లు కూడా చూశారు. ఈ అంశం గురించి కోర్టులోనే మాట్లాడతా అని తెలిపారు. జానీ మాస్టర్ జాతీయ అవార్డు కోల్పోవడం గురించి కొందరు నన్ను ప్రశ్నించారు. వ్యక్తిగత వివాదం వల్ల జాతీయ అవార్డు కోల్పోవడం ఏంటి అని అడుగుతున్నారు. అవార్డు అందుకునే వ్యక్తికి టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, క్యారెక్టర్ కూడా ఉండాలి అని కౌంటర్ ఇచ్చింది.